మామూలుగా బగ్గ పైసలున్నోళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న కార్యాలైతేనే కోట్ల కోట్లు గుమ్మరిస్తారు. గసొంటిది లగ్గాలకు ఇంకెట్లా చేస్తారు? కానీ ఆళ్ళ సంబరాల కోసం ఎంత చేసుకున్నా ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. అదే దేవునికి విరాళం ఇస్తే అందరూ మాట్లాడతారు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్న మాట ముచ్చట కూడా గదే. బిలీనియర్ మంతెన రామలింగరాజు మొన్న మొన్న బిడ్డ లగ్గము ఉదయపూర్లో మస్తు గట్టిగా చేసిండట. ఈ పెళ్లికి పెద్ద పెద్దోళ్ళు సెలబ్రిటీలు అట్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొడుకు కూడా వచ్చిండట. ఇక పెండ్లి సంబురాలు జర్ర ఒడిచినాక బిడ్డ నేత్ర అల్లుడు వంశీ పేరు మీద మన తిరుపతికి 9 కోట్ల విరాళం ఇచ్చిండట. ఈయన ఇప్పుడనే కాదు బాగానే సార్లు ఇచ్చిండట. అంతకుముందు 13 కోట్లు ఇట్లా బాగానే సార్లు ఆ 7 కొండల వాడికి విరాళం ఇస్తూనే ఉంటాడట. ఈ ముచ్చట మన టీటీడీ వాళ్ళు వాంచుకున్నారు. సుశిరా పైసలు ఎంత సంపాదించడం అన్నది కాదు, మనకి ఇంత కలిగించిన దేవునికి మొక్కులు తీర్చుకుంటే ఆయన ఎప్పటికీ మన ఇంటనే ఉంటాడు అనేదానికి ఇది కూడా ఒక మంచి మార్గమే కదా.